అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. బలిపీఠం నవల చదువుకుంటున్నాము. రాసినవారు రంగనాయకమ్మ గారు. నేను మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. రెండో భార్య కాలు పెట్టడంతోనే ఇల్లు రెండు ముక్కలైంది. ఆస్తి మాత్రం పంచుకోలేదు. పెద్ద తమ్ముడు నా ఇష్ట ప్రకారమే నడిచేవాడు. నా కొత్త భార్య ఏది చెప్పినా మారు మాట్లాడకుండా అక్షరాలా చేసి చూపించాలని తహతహలాడిపోయేవాణ్ణి. ఆమె సలహా మీదే ఉమ్మడి డబ్బు చాలా వరకు ఆమె దగ్గరే దాచేవాణ్ణి. ఆ రోజుల్లోనే ఉన్న ఆస్తిని, ఊళ్ళో పలుకుబడిని నేను ఒక్కడినే అనుభవిస్తే బాగుండుననిపిస్తూ ఉండేది. వెంటనే నన్ను నేనే మందలించుకుంటూ ఉండేవాణ్ణి. పెద్ద తమ్ముడికి మాత్రం నా మీద ఎప్పుడూ చెడ్డ అభిప్రాయం కలగలేదు. కనీసం అనుమానమైనా రాలేదనుకుంటాను. నా పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు. ఆడపిల్ల పేరు లక్ష్మి. దానికి పెళ్లి చేశాను. అబ్బాయి పెద్ద చదువే చదువుతున్నాడు. తమ్ముడి కొడుకు వేణుగోపాలం కూడా 15 ఏళ్ల వాడయ్యాడు. ఆడపిల్లలిద్దరిలో తార కాస్త పెద్దది. విమల బాగా చిన్నది. అది బర్మా వెళ్ళాకే పుట్టింది. నా పడుచు భార్య తన దగ్గర ఉన్న డబ్బు, నగలు అన్నీ తీసుకుని లేచిపోయింది. ఆ వార్త 10 మందికి తెలియనీయకుండా గుట్టుగా మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. ఈసారి భార్య ప్రసవించలేక చచ్చిపోయింది. మళ్ళీ పెళ్ళి అని పేరే గాని దేన్నో ఒకదాన్ని ఉంచుకోవటమేలే అది. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నానో, ఎంత విచ్చలవిడిగా ప్రవర్తించానో నాకే తెలియదు. బర్మాలో ఉన్న రోజుల్లోనే డబ్బు పంపించి మా చెల్లెలి భర్త ద్వారా స్వదేశంలో కొంత ఆస్తి కూడా ఏర్పాటు చేసుకున్నాము. పరిస్థితులన్నీ చక్కబడ్డాయి కాబట్టి ఇక స్వదేశం వెళ్ళిపోదామని అంటూ ఉండేవాడు పెద్ద తమ్ముడు. మొదట్లో నా ఉద్దేశము అదే అయినా క్రమంగా అది మారిపోయింది. స్వగ్రామం వెళ్ళిపోతే అక్కడ మా మాలగూడెంలో నా ప్రత్యేకత ఏమిటి? డబ్బు ఉన్నా సాటి వాళ్లకు లేని పలుకుబడి అక్కడ నాకు ఎక్కడిది? అందుకే స్వదేశం వెళ్ళిపోవడం అంటే ఇష్టం లేకపోయింది. కానీ తప్పలేదు. రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఇక తప్పనిసరిగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాము. బర్మా ప్రభుత్వం విశేషంగా సైన్యాన్ని ఏర్పరచుకుంటున్నది. సైన్యంలో చేరిన వారికి యుద్ధం అయిపోయాక పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. మా అబ్బాయిని మిలిటరీకి పంపితే బాగుంటుందనుకున్నాను. వాడు పెద్ద మిలిటరీ ఆఫీసరే. 2 చేతుల డబ్బు పేరు సంపాదిస్తే అంతకన్నా ఏం కావాలి? వాడితో సంప్రదించకుండానే కొన్ని ఏర్పాట్లు చేశాను. అది తెలిసినవాడు సైన్యంలో చేరనని మొరాయించాడు, ఏడ్చాడు. వాడు ప్రభుత్వపు కాగితాల మీద సంతకాలు పెట్టడమే జరగాలి. వాడికి ఎన్నో విధాలా బోధించి పెద్ద ఉద్యోగి అవుతావని, బోలెడు డబ్బు సంపాదిస్తావని నచ్చజెప్పి బలవంతంగానే ఏడుస్తున్న వాణ్ణి యుద్ధంలోకి పంపేశాను. ఎన్నడూ నా మాటకు ఎదురు చెప్పని తమ్ముడు, మరదలు కూడా నన్ను ఆ విషయంలో వ్యతిరేకించి మాట్లాడారు. ఎవరేమన్నా ప్రయోజనం లేకపోయింది. ఆనాడే నా కొడుకు నాకు కాకుండా పోయాడు. ఇక తర్వాత మా విషయం. ఆ సమయంలోనే ఆస్తులు అమ్ముకొని స్వదేశానికి బయలుదేరితే బాగుండేది. కానీ పరిస్థితులు పీకల మీదకి వచ్చే వరకు నిర్లక్ష్యం చేశాం. పెగులో 4-5 సార్లు బాంబులు పడ్డాయి. చూస్తుండగానే భవంతులు, అంతస్తులు కూలిపోతున్నాయి. మిల్లులు, ఫ్యాక్టరీలు తగలబడుతున్నాయి. జనం ఎక్కడి వాళ్ళు అక్కడే అంతమైపోతున్నారు. పట్టణమంతా గగ్గోలు బయలుదేరింది. ప్రజలు ప్రాణభయంతో సమస్తం వదిలేసి గుంపులు గుంపులుగా పారిపోవడం ప్రారంభించారు. మా హోటలు, రిక్షాలు, ఇళ్ళు అన్నీ అతి చౌకగా అమ్మేసి డబ్బంతా నా దగ్గరే ఉంచుకొని మేం కూడా కాందిసీకులమై కాలినడకనే స్వదేశానికి బయలుదేరాము. ప్రయాణికుల కోసం నడిచే రైలు బళ్ళన్నీ ఎప్పుడో ఆగిపోయాయి. మిలిటరీ మాత్రం ప్రతి పట్టణంలోకి దండిగా వచ్చి పడుతోంది. కాందిసీకుల అగచాట్లు చెప్పనలవి కావు. భాస్కర్ ఒకసారి తాతను ఆపజేశాడు. తాత కూడా ఒకప్పుడు కాందిసీకుడే కష్టాలు భరించాడనుకుంటే ఆశ్చర్యం వేసింది. తను వందలాది కాందిసీకులను చూశాడు. వారితో మసిలాడు గాని తాతలా ఎవరితోనూ అంత సన్నిహితంగా మాట్లాడే అవకాశం కలగలేదు. భాస్కర్ ఆశ్చర్యపోతూ, తాతగారు, కాలినడకన దేశాలకు దేశాలే నడిచి రావటం చాలా విపరీతమైన విషయం కదండి అన్నాడు. తాత నిట్టూర్చాడు. క్షామాల్లో, యుద్ధాల్లో ప్రాణభయంతో పరుగులెత్తే దౌర్భాగ్యుల కష్టాలు చెప్పడానికి ప్రయత్నిస్తే అది వాళ్ళకు అన్యాయం చేసినట్టే అవుతుంది నాయనా. ఆ భయంకరమైన పరిస్థితుల్లో 1 గంట అనుభవం జీవితమంతా గుర్తుంటుంది. తిండికి వెంట మోసుకొచ్చేవి చాలా తక్కువ. నడిచి వెళ్ళవలసింది వందలాది మైళ్ళు. మధ్య మధ్య దొంగల భయము, అడవి జంతువులతో బాధలు. ఒకటేమిటి, పగలంతా నడిచి ఏ చెట్ల కింద కూర్చుంటే మర్నాటికి అందరూ లేస్తారనే నమ్మకం లేదు. కొంతమంది ప్రాణాలు పోయి ఉండేవారు. కొంతమంది లేవలేని స్థితిలో మూలుగుతూ ఉండేవారు. వాళ్ళ గురించి విచారించడానికి కూడా అవకాశం లేదు. తండ్రి గాని, తల్లి గాని, కూతురు గాని వాళ్ళని అక్కడ వదిలేసి ముఠాలతో కలిసి ముందుకు సాగిపోవలసిందే. లేకపోతే తర్వాత ఒంటరిగా వెళ్ళలేము. కొన ఊపిరితో వేళ్లాడిపోతున్న చంటి బిడ్డల్ని, ఎడపిల్లల్ని మోయలేక గుండె రాయి చేసుకుని
ఏ చెట్టు చాటున పడుకోబెట్టి గబగబా వచ్చి గుంపుల్లో కలిసిపోయిన తల్లులున్నారు. శక్తి ఉడిగి స్పృహ తప్పి కూలబడిపోయిన తల్లిదండ్రులను పలకరించను కూడా పలకరించకుండా పక్కనుంచి దాటిపోయిన బిడ్డలున్నారు. భయంతో దుఃఖంతో నడిదారిలో జరిగే ప్రసవాలకు గర్భస్రావాలకు అంతులేదు. ఎన్ని కష్టాలు భరిస్తే ఎన్ని ఘోరాలు కళ్ళ చూస్తే ఒకరోజు గడవాలి. వేలాది మందిమి బయలుదేరి వందల్లోకి మారాము. 400-500 మైళ్ళు నడిచి ఉంటాము. ఒక బస్తీకి చేరేసరికి కాందిసీకుల కోసం ఒక రైలు వచ్చింది. అది సరుకుల బండి. దానిలో ఆడవాళ్ళు పిల్లలు మాత్రమే ఎక్కాలని నిబంధన. మగవాళ్ళు నడిచి అయినా పోగలరట. కాందిసీకుల్ని చూస్తే అన్ని ప్రాంతాల నుంచి చేరిన వాళ్ళు వేల కొద్దీ ఉన్నారు. రైలు బండి మాత్రం ఒక్కటే. ఎంత క్రిక్కిరిసి బయలుదేరిందో ఊహించవలసిందే. తమ్ముడు నిజాయితీగా ప్లాట్ఫారం మీదే ఉండిపోయాడు. వాడి భార్య పిల్లలు ఎక్కారు. నేను మాత్రం నా పడుచు భార్యను విడవకుండా దొంగతనంగా బండిలో దూరి సామాను మధ్య దాక్కున్నాను. బండి కదిలి కొన్ని మైళ్ళు నడిచాక నెమ్మదిగా తలపైకెత్తాను. ఆ తోపిడిలో గాలి ఆడక ఊపిరాడక పసిపిల్లలు ముసలివాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడే వెళ్లాడిపోయారు. ప్రోమ్ పట్టణం చేరుకోగలిగాం. అక్కడికి చేరేసరికి ఎక్కిన వారంతా ప్రాణాలతోనే దిగలేదు. కానీ ఇంకా ఐరావతి నది గుండా ప్రయాణం చేసి కొండలు దాటి ఇండియాకు రావాలి. కానీ అప్పుడు నదిలో స్టీమర్లు కూడా తిరగటం లేదు. ఎప్పుడో కాందిసీకుల కోసం స్టీమర్ వస్తుందని ఎదురుచూస్తూ ఆ పట్టణంలోనే ఉండిపోయాం. కొన్ని రోజులకు కాలినడకన వచ్చిన వాళ్ళతో కలిసి నా తమ్ముడు కూడా కలిశాడు. ప్రోమ్ పట్టణంలో అంతా చాలా వరకు ఖాళీ అయి ఉంది. అక్కడికి చేరిన కాందిసీకులంతా ఎవరికి ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంట్లో తాళాలు బద్దలు కొట్టి నివాసం పెట్టవచ్చు. మేము కూడా ఒక పెద్ద ఇంట్లో మకాం పెట్టాం. మార్కెట్లో గోడౌన్లు కావలసినన్ని ఉన్నాయి. వాటి యజమానులు అప్పటికే కొన్ని 100 మైళ్ళ దూరం వెళ్ళిపోయి ఉంటారు. తిండి కోసం అంతా వెళ్ళి గోడౌన్లు బద్దలు కొట్టడం, బియ్యం, పంచదార, గోధుమలు, దుంపలు, బట్టలు సమస్తం ఎవరికి అందినంత వాళ్ళు తెచ్చుకోవటం, అవి దొరకని నాడు స్వంత డబ్బుతో కొనుక్కు తినటం. నా దగ్గర డబ్బు బాగానే ఉన్నా బియ్యము, దుంపలు అవి తక్కువగానే కొనేవాణ్ణి. ఇంకా ఎన్ని రోజులు అక్కడ పడి ఉండాలో. డబ్బంతా ఇక్కడే ఖర్చు చేసుకుంటే ఎలా? కొన్న సరుకుల్లో సగం నాకు, నా భార్యకు, మిగిలిన సగం తమ్ముడి కుటుంబానికి. ఆ ఇచ్చేది వాళ్ళకి బొత్తిగా సరిపోయేది కాదు. ఆ పిల్లలు ఎక్కడెక్కడో అడుక్కు తెచ్చుకు తినేవాళ్ళు. నేను అదేమీ కనిపెట్టనట్టు ఊరుకునేవాణ్ణి. యుద్ధం కొన్ని రోజులు ఆగటంతో నదిలోకి ప్రైవేటు స్టీమర్ వచ్చింది. టికెట్ ధర 7-8 రెట్లు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. మేమంతా ఆ స్టీమర్లోనే వెళ్ళాలంటే డబ్బు చాలా అవుతుంది. అప్పటికే మరదలు జబ్బుతో ఉంది. తమ్ముడి ఆరోగ్యం కూడా బాగా పాడైపోయింది. వాళ్ళు ఎలాగూ బతకరు. ఇక పిల్ల వెధవలా ఏ బాంబో పడి వాళ్ళు చస్తారు. రహస్యంగా నేను నా భార్య బయలుదేరి రేవుకు వెళ్ళి ఎక్కువ డబ్బు కట్టి స్టీమర్లో ఎక్కిపోయాం. నేను లోపల నక్కి కూర్చున్నాను. స్టీమర్ కదిలింది అంటే ఇక వాళ్ళ పీడ విరగడైనట్టే. క్షణాలు లెక్క పెడుతుంటే తమ్ముడికి ఎలా తెలిసిందో కానీ తుఫానులా వచ్చి పడ్డాడు. అన్నయ్య అన్నయ్య అని అరుస్తూ ఒడ్డు మీద నుంచి చేతులు ఊపడం మొదలుపెట్టాడు. నేను వినిపించినట్టు వెనక్కి కూడా తిరిగి చూడలేదు. తమ్ముడికి పట్టరాని కోపం వచ్చేసింది. దాదాపు పిచ్చివాడైపోయాడు. భోరును ఏడుస్తూ అరవటం మొదలుపెట్టాడు. నమ్మించి మోసం చేస్తావా ద్రోహి? నన్ను నా బిడ్డల్ని ఇంత ఏడిపించి నువ్వు బాగుపడతావా? వెళ్ళు అంతా చచ్చారని చెప్పు. ఆస్తులన్నీ ఒక్కడివే అనుభవించు. దుర్మార్గుడా, నువ్వు తోడబుట్టిన అన్నవా? నీ ద్రోహానికి ఇంత పాపానికి నువ్వు అనుభవించకుండా తప్పించుకుంటావా? భగవంతుడు లేడా? వెళ్ళిపో అని స్టీమర్ కదిలి నది మధ్యకు వచ్చే వరకు అరుస్తూనే ఉన్నాడు. నాకన్నా చిన్నవాడు, సర్వము నేనేనని నమ్మినవాడు. వాడిని కూడా ఎందుకింత మోసం చేశాను? ఈ ఆర్జన అంతా ఎవరిదని ఇలా దొంగతనంగా తెచ్చుకుంటున్నాను? పాపం అమాయకుడు, జబ్బుపడి ఉన్న భార్యతో, కాళ్ళకు చుట్టుకునే పసిపిల్లలతో, దేశం కాని దేశంలో చేతిలో కాణీ లేకుండా ఇక ఊహించలేకపోయాను. నాకన్నా చిన్నవాళ్ళంతా నన్ను శపించారు. వాళ్ళు నా వల్లనే అంతులేని బాధలు భరించారు. నా పాపానికి ప్రతిఫలం నేను అనుభవించవద్దా? తాత మరొకసారి తనని తానే ప్రశ్నించుకున్నాడు. తాత గాథ భాస్కర్ను క్షణానికో రకంగా ఆలోచనల్లో ముంచెత్తింది. ఒకవైపు అసహ్యము, ఒకవైపు ఏదో సానుభూతి. తాత మళ్ళీ చెప్పసాగాడు. ఆ స్టీమర్ మమ్మల్ని మాండలే చేర్చింది. ఏదో మిలిటరీ దళం ఒక రోజు క్రిందటే అక్కడికి వచ్చి ఉందని తెలిసింది. ఆ మిలిటరీలో నా కొడుకు గాని కనిపిస్తాడేమోనని ఆశ కలిగింది. మిలిటరీ క్యాంపుల దగ్గరకు వెళ్ళి నిలబడ్డాను. ఓ అరగంట గడిచేసరికి ఎటునుంచో ఒక యువతి వచ్చి క్షణం నా మొహంలో చూసి,
పట్టరాని సంతోషంతో అమాంతంగా నన్ను కావలించుకుంది. ఆమె నా కూతురు లక్ష్మి. అలా అకస్మాత్తుగా కలుసుకున్నందుకు విస్తుపోయాను. అత్తవారి ఊరు నుంచి కాందిశీకుల ముఠాతో బయలుదేరి వస్తుంటే దారిలో భర్త చచ్చిపోయాడని, పరిస్థితులు తనని చాలా నీచంగా మార్చివేశాయని ఏడ్చింది. నేను కనిపించినందుకు సంతోషంతో పొంగిపోయింది. జాగ్రత్తగా దాచుకుంటూ తెచ్చుకున్న బంగారం నా చేతిలో పెట్టింది. కొడుకు కనిపించకపోగా కూతుర్ని తీసుకుని బసకు వచ్చాను. లక్ష్మి వేశ్య కన్నా నికృష్టంగా తయారైంది. దానితో కలిసి ఉంటే నా పడుచు భార్య పాడైపోతుందేమోనని భయం పట్టుకుంది నాకు. నేనేం చేయాలి? ఇండియా పోవడానికి కొండదారుల వెంట ఒక కాందిశీకుల ముఠా బయలుదేరుతోందని తెలిసింది. ఆ సమయానికి లక్ష్మి ఎక్కడికో పోయింది. దాన్ని వెతికి పట్టుకునే అవకాశమూ లేదు, అవసరమూ లేదు. ఎలాగూ పాడైపోయింది కాబట్టి ఎక్కడైనా బతకగలదు. దాని బంగారం కూడా పట్టుకొని మేమిద్దరం బయలుదేరిపోయాం. దానికి ఆ బంగారం నేను పెట్టిందే కదా అనుకున్నాను. కొండల్లో నుంచి నడిచే ప్రయాణంలో నా భార్యకు విపరీతమైన దాహం పుట్టింది. ఒకచోట నీళ్లు తాగి బయలుదేరితే 10 అడుగులు వేసేసరికి దాహంతో గిలగిల్లాడిపోయేది. నీటి గుంటలు కనబడిన చోట గుడ్డలు ముంచి దారి పొడుగునా నోటిలో పిండుకుంటూ నడిచేది. ఆ తడిగుడ్డలే పెదాల మీద ఆనించుకునేది. కానీ ఒకసారి కొన్ని మైళ్ళు నడిచే వరకు నీటి బొట్టు కనిపించకపోవటంతో దాహానికి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయింది. ప్రాణాలు విడిచిన దాన్ని అక్కడే వదిలేసి బంగారం, డబ్బు జాగ్రత్త చేసుకుని ముఠాతో ముందుకు ప్రయాణం సాగించాను. ఒంటరిగా స్వగ్రామం చేరుకున్నాను. అంతా చచ్చిపోయారని, నేను మాత్రం రాగలిగానని చెల్లెలతోటి, బంధువులతోటి చెప్పాను. కొన్నాళ్ళు ఉదాసీనంగా గడిపి నెమ్మదిగా అక్కడే ఆస్తి స్వాధీనం చేసుకున్నాను. నా దగ్గర ఉన్న డబ్బుతో మంచి భవనం కట్టించి ఇంకా భూములు కొన్నాను. ఆ 60 ఏళ్ల వయసులో ఆ సంపద కోసం మోజుపడిన అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. భాస్కర్ నమ్మలేని విషయాలు వింటున్నట్టుగా వినసాగాడు. తాత ఆగి భాస్కర్ మొహంలోకి దీనంగా చూశాడు. నీకు ఆశ్చర్యంగా ఉందా బాబు? నా వంటి మానవుడు మరొకడెవడైనా ఉంటాడంటావా? భాస్కర్ అదేం వినిపించుకోలేదు. చెప్పండి తర్వాత అన్నాడు ఆత్రుతగా. అవును, తర్వాత చెప్పాలి. అది నువ్వు విని సంతోషిస్తావు. 4-5 సంవత్సరాలు కొత్త భార్యతో దివ్యంగా గడిచింది. ఒకనాడు పిడుగుపాటులా ఒక ఉత్తరం వచ్చి పడింది బర్మా నుంచి. నా కళ్ళు పచ్చబడిపోయాయి. పెగు నుంచి తమ్ముడి కొడుకు వేణుగోపాలం రాసిన ఉత్తరం అది. అంతా క్షేమంగా ఉన్నామని, లక్ష్మి అక్కయ్య కూడా తమ దగ్గరే ఉందని, త్వరలో అంతా కలిసి వచ్చేస్తున్నామని. ఇప్పుడేం చేయాలి? వాళ్ళు వస్తే నా ఘోరం బయటపడిపోతుంది. ముఖ్యంగా ఆస్తి పంపకాలకు తగువ వస్తుంది. ఆ ఆలోచన రాగానే నిమిషాల మీద ఆస్తి అంతా, పొలాలు, డబ్బు, ఇల్లు, బంగారం అంతా నా పడుచు భార్య పేర వ్రాసేశాను. కట్టుగుడ్డలతో మిగిలాను. ఆనాడు ప్రోమ్లో విడిచి వచ్చేశాక వాళ్ళు ఏమైపోయారోనని ఒక్కనాడు కూడా ఆలోచించకపోగా ఈనాటికి వాళ్ళు వస్తున్నారని తెలిసి ఎంతో బాధపడ్డాను. వాళ్ళు రానే వచ్చారు. మా చెల్లెలు ఇంట్లో దిగారు. నా అఘాయిత్యం అంతా బయటపడింది. ఊరంతా అట్టుడికినట్టు ఉడికిపోయింది. ఒక్క పూటలో నా పరపతి అంతా మట్టి కట్టుకుపోయింది. అంతా నన్ను నిర్భయంగా మొహం మీదే తిట్టిపోశారు. మహాపాపిని చూసినట్టు విపరీతంగా అసహించుకున్నారు. తల ఎత్తుకు తిరిగే ధైర్యం లేక వీధిలోకి అడుగు పెట్టకుండా నా భార్య గదిలో కూర్చుని కాలం గడపసాగాను. మధ్యవర్తులుగా కొందరు పెద్దవాళ్ళు ఆస్తి విషయం అడగటానికి వచ్చారు. నాకు ఏమీ తెలియదన్నాను. ఎన్ని అడిగినా అదే నేను ఇచ్చిన జవాబు. ఆస్తి నా భార్య పేర ఉంది కాబట్టి ఆవిడ్ని అడిగారు. చిల్లిగా ఇవ్వనంది. ఊరంతా కలిసి కోర్టు ఎక్కమని తమ్ముడిని ప్రోత్సహించారట. కానీ వాడు వినలేదు. మనిషిని శిక్షించేది కోర్టు కాదు, భగవంతుడు ఒక్కడే అన్నాడు. చవట వెధవా అని నవ్వుకున్నాను. మా చెల్లెలి సాయంతో తమ్ముడు స్థిరపడ్డాడు. ఇక మా ఇంటి సంగతి లక్ష్మి తిన్నగా నా ఇంటికే వచ్చేసింది. దానికి సవతి తల్లికి ఎప్పుడూ పడేది కాదు. లక్ష్మి పరిసరాల్లో నా భార్య ఉండటం నాకు అసలే గిట్టేది కాదు. ఒకసారి ఎందుకో తగు పెట్టుకుని లక్ష్మిని ఇంట్లోంచి వెళ్ళగొట్టేసింది నా భార్య. లక్ష్మి నా దగ్గరికి వచ్చి తన బంగారం తనకిచ్చేయమని అడిగింది. నాకేమీ తెలియదన్నాను. బంగారం ఇచ్చేయడానికి నా భార్య ఒప్పుకోలేదు. లక్ష్మి ఏడుస్తూ, ఎవరికోసం ఇంతమందిని ఏడిపిస్తున్నావు నాన్న? కన్నబిడ్డల్నే మోసం చేసే వాళ్ళని భగవంతుడు మెచ్చుతాడా? నీకు ఎప్పటికైనా తెలిసి వస్తుంది అని వెళ్ళిపోయింది. నేను కొంతసేపు సిగ్గుపడిపోయిన వాడిలా అయిపోయాను. లక్ష్మి ఒకప్పుడు నా ప్రాణాల కన్నా ఎక్కువైంది. అపురూపంగా పెంచి పెద్ద చేశాను. ఈనాడు దాని కన్నీళ్ళకు కూడా కారణమయ్యాను. పోనీ దాని బంగారం దానికే ఇచ్చేద్దామా అంటే నా చేతిలో ఏమీ లేదే. లక్ష్మి వాళ్ళ పిన్నతండ్రి దగ్గరే ఉంటున్నట్టు తెలిసి తేలికపడి ఊరుకున్నాను. భాస్కర్ అన్నాడు,
పెగు నుంచి వాళ్ళు వచ్చే ముందు ఉత్తరం రాయకుండా ఉంటే ఎంత బాగుండేది. అది నా దురదృష్టమే బాబు. ఆ ఉత్తరం రాకపోతే పరిస్థితి ఇంత హీనంగా మారేది కాదు. వాళ్ళ ఆస్తి వాళ్ళకి ఉండేది. అయితే ఆస్తి విషయం ఇప్పటికీ అంతేనంటారా? ఆ విషయం తర్వాత చెప్తా గానీ నా గాథ పూర్తిగా వినకుండా వదిలేసావేం? అక్కడితో ఆఖరైపోయింది అనుకున్నావా? లేదులేండి. మీకు ఈ జబ్బు ఎప్పటినుంచి? చెప్తున్నాను. ఎక్కడి వాళ్ళని అక్కడ వదిలించుకొని వీధి మొహం చూడటం మానుకొని 1-2 సంవత్సరాలు ఒక రకమైన సంతోషంతోనే గడిపాను. క్రమంగా నా భార్య ప్రవర్తనలో మార్పు కనిపించసాగింది. నిలదీసి అడిగితే భయపడలేదు సరికదా, వెటకారంగా నవ్వింది. ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను పొమ్మంది. నాకు తెలిసే విధంగానే తన ఇష్టం వచ్చినట్టు చేయటం ప్రారంభించింది. నేను కోపంతో కుళ్ళిపోవడం తప్పితే ఏ విధంగానూ తనని అదుపులో పెట్టలేకపోయాను. నా భార్య మూలంగా నాకు ఎన్నడూ ఎరగని మనోవేదన ప్రారంభమైంది. నా ఆరోగ్యంలో కూడా ఏదో మార్పు వస్తున్నట్టు, క్షీణించిపోతున్నట్టు అనిపించసాగింది. ఒంటి మీద ఏవో మచ్చల్లాంటివి కనిపించాయి. క్రమంగా పుళ్ళుగా తయారయ్యాయి. ఏదో అనుమానం వచ్చి వైద్యుడికి చూపిస్తే కుష్టు సంబంధమైన వ్యాధి అన్నాడు. నిలువునా కంపించిపోయాను. వైద్యుడి మాటలు నమ్మలేనట్టు మ్రాన్పడిపోయాను. నాకు కుష్ఠరోగమా? నాకు ఈ రోగంతో నేను ఎలా తిరగను? ఈ బాధ ఎలా భరించను? అయ్యో, ఈ పాపిష్టి రోగం నాకెందుకు సంభవించింది? నేనేం పాపం చేశాను అని ఏడ్చాను. కానీ నేను చెయ్యని పాపం ఏముంది అసలు? నేను దిగాలు పడి కూర్చుంటే నా భార్య ఇది చాలా భయంకరమైన విషయం అన్నట్టు తన అభిప్రాయం వెల్లడించింది. నేను ఇంట్లో అన్ని గదుల్లోనూ తిరగటం, వంటగదిలో భోజనం చేయటం ఇక మీదట మంచిది కాదంది. అన్న విధంగానే ఏర్పాట్లు కూడా చేసేసింది. దొడ్డివైపు చిన్న పాకలో నా తిండి, పడక అన్నీ జరుగుతున్నాయి. ఇంటితోటి, మనుషులతోటి నాకు సంబంధాలు తెగిపోయినట్టే అయింది. ఆఖరికి వైద్యం కూడా మానిపించేసింది. వైద్యం చేయించుకోకపోతే ఈ జబ్బు ఎలా నయమవుతుంది అన్నాను. మతి లేకపోతే సరే. మందులు కూడా ఎందుకు? డబ్బు దండగా. ఇదేం తగ్గే తెగులు కాదు. తగ్గడానికేం రాలేదు అంది నిర్లక్ష్యంగా. నాకు చాలా కోపం వచ్చింది. డబ్బు కోసం నన్ను ఇలా కుల్లబెడతావా? నాకంటే నీకు డబ్బే ఎక్కువ అని అరిచాను. ఆవిడ వెటకారంగా నవ్వుతూ, డబ్బు దేవుడి కన్నా ఎక్కువే. ఆ సంగతి నీకు తెలియదనా నేను చెప్పటం అంటూ అక్కడ నిలబడకుండా వెళ్ళిపోయింది. కుక్కి మంచంలో కూలబడిపోయాను. నా నిస్సహాయ స్థితికి కుళ్ళిపోయాను. వైద్యుడు రావటం మానేశాడు. నేనే డబ్బు గుమ్మరించి వైద్యం చేయించుకోవాలంటే నా దగ్గర చిల్లి కానీ లేదు. మంచితనానికైనా ఒక్క నౌకరు కూడా నా మాట వినడు. రోజులు గడుస్తుంటే ఆరోగ్యం మరీ పాడైపోసాగింది. వంటి నిండా వికారంగా పెద్ద పెద్ద వ్రణాలలాగా పుళ్ళు తయారయ్యాయి. రాత్రింబవళ్ళు కంటికి కునుకుండదు. శరీరమంతా పురుగులు దొల్చేస్తున్నట్టు ఏదో బాధ. నా శరీరాన్ని నేనే భరించలేనంత వాసన. కట్టుకోవడానికి బట్టలు కూడా లేకుండా చిరిగి పీలికలయ్యాయి. నా బట్టలు చాకలి ఉతకడం మానేశాడు. నెల రోజుల వరకు ఒక్క జతే కట్టుకుని వాటిని గోతిలో కప్పెడుతూ ఉండేవాడిని. తర్వాత ఏవో పాతగుడ్డలు పడేసేది. అవి మరో నెల సరిపోయేవి. నేను తన కోసం అందరినీ మోసగించి ఆస్తి రాస్తే ఎందుకింత అన్యాయంగా ప్రవర్తిస్తుంది అని ఒకరోజు పట్టరాని కోపం వచ్చింది నా భార్య మీద. నౌకర్లతో కబురు పంపిస్తే వచ్చింది ఎప్పటికో. నా బాధ ఎక్కువగా ఉందని, మళ్ళీ వైద్యుడిని పిలిపించమని, నా బట్టలు పూర్తిగా చిరిగిపోయాయని ఇంకా చాలా చాలా చెప్పాను. వినేసి వెళ్ళిపోయింది. పర్యవసానం నా మకాం పెరట్లోని గొడ్లపాకలోకి మార్పించింది. ఏదో నీళ్ళలాంటి మందు ఓ సీసాలో పంపించింది. నాకు బాగా ఎక్కువగా ఉండటం చేత నేను ఇంటికి దగ్గరలో ఉండటం మంచిది కాదన్నట్ట వైద్యుడు. ఆ నీళ్ళ మందు మీద నాకు నమ్మకం లేకపోయినా అదే అమృతంగా భావించి తాగేవాణ్ణి. ఏదో విధంగా ముందు నా బాధ తగ్గితే చాలని. కానీ క్రమంగా శరీరం మీద కురుపులు బాధ ఎక్కువయ్యాయే కానీ వీసమెత్తు తగ్గలేదు. అర్ధరాత్రిలు ఎవరో బలవంతంగా లేపుతున్నట్లు నిద్ర పట్టేది కాదు. గొడ్లపాకులో నా తడికల గదికి సమీపంలో పశువులు మాత్రం నిశ్చింతగా పడుకుని ఉండేవి. ఆ సమయంలో నాకు ఏది కావలసి వచ్చినా అతీగతి లేదు. తెల్లారి పొద్దేకాక ఏ పాలేరో ఇన్ని నీళ్లు పడేసిపోతాడు మొహం కడుక్కోవడానికి. ఏ అపరాహ్నం వేళనో పట్టెడు పచ్చడి మెతుకులు, మందు నీళ్లు సీసాతో నా దగ్గర ఉండనే ఉన్నాయి. ఇక నా అవసరాలన్నీ సరి. ఒకనాడు సూర్యుడిలా వెలిగిన బతుకు చూస్తుండగానే ఎంత హీనమైపోయింది. నన్ను నిజంగా ప్రేమించే వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను. రోజులిలా మారిపోతాయని, ఇంత నికృష్టమైన స్థితి సంభవిస్తుందని ఎన్నడైనా అనుకున్నానా అని ఏడ్చేవాణ్ణి. ఎవరో నన్ను ఇంకా ఇంకా ఏదో అయిపోమ్మని శపిస్తున్నట్టు భయంతో తుల్లిపడేవాణ్ణి. చీకట్లోకి చూస్తుంటే చచ్చిపోయిన నా మరదలు, నా కొడుకు, నా తమ్ముడు, ఆ చిన్నవాళ్లే కనిపిస్తున్నట్లుగా ఉంటుంది ఇప్పటికీ.
చిన్న తమ్ముడిని బతికించగలిగి కూడా నాకు పట్టనట్టు ఊరుకున్నాను. వాడి ఆస్తి కోసం నాలో ఏదో స్వార్థం నన్ను రాక్షసుడిలా మార్చింది. నిస్సహాయ స్థితిలో ఉన్న మరదలి మానం దోచుకుని చేతులారా ఆమె జీవితాన్ని నాశనం చేసి ప్రాణాలు సైతం బలి తీసుకున్నాను. డబ్బుకి హోదాకి ఆశపడి కన్న కొడుకుని మృత్యుదేవతకు తెలిసి అర్పించుకున్నాను. పరిస్థితులకే బానిసై శీలం పోగొట్టుకుని చావలేక బ్రతుకుతున్న కూతుర్ని కూడా నమ్మించి మోసం చేశాను. ఈ పాపిష్టి డబ్బు కోసమే అమాయకుడైన పెద్ద తమ్ముణ్ణి, పసిపిల్లల్ని ఎన్నో అగచాట్ల పాలు చేశాను. మంచి పని ఏది చేశానని గుర్తు తెచ్చుకోను. ఈనాడు మంచి స్థితి రావాలని ఎలా కోరుకోను. చిన్నవాళ్ళంతా నన్ను శపించారు. కుళ్ళి కృషించి దిక్కు లేకుండా ఏడ్చే రోజు వస్తుందని చెప్పారు. అది అబద్ధం కాలేదు. నా పాపం నేను అనుభవించకుండా తప్పుకోలేను. భగవంతుడా! నా భార్య నదురు బెదురు లేకుండా విలాసాలు ప్రారంభించింది. ఇంట్లో ఏ సంబరం జరిగినా నాతో అవసరం లేదు. పండగలకు ఏ వంట వండినా అది నా వరకు వచ్చేది కాదు. జిహ్వ తిండి కోసం వాచిపోయింది. తినడానికి ఏమైనా కావాలని అలమటించిపోయేవాణ్ణి. నా కళ్ళ ముందే పని మనుషులంతా తెగ తిని వెక్కసమై పెంటలో విసిరివేస్తుంటే అవి తీసుకుని తినాలంత ఆశ కలిగేది. మొదట్లో అభిమానానికి మగ్గిపోయినా రాను రాను ఆకలి అణుచుకోలేక, జిహ్వ చాపల్యాన్ని తట్టుకోలేక పెంట మీద పడ్డ మిఠాయి ఉండలు, గారె ముక్కలు, కుళ్ళిపోయిన పళ్ళు ఏది దొరికినా తెచ్చుకొని చాటుగా తినేవాణ్ణి. నేను గొడ్లపాకలో ఉండగానే నా భార్యకు కొడుకు పుట్టాడు. ఆ సంగతి నాకు ఒక రోజంతా తెలియనేలేదు. అన్నం తెచ్చి పడేసేవాడు నవ్వుతూ అన్నాడు వెటకారంగా, "నువ్వు ఇక్కడ ఉండగానే అమ్మగారికి కొడుకు పుట్టాడయ్యా" అన్నాడు. అది వింటూ ఒక్కసారి తాటాకుల మంటలా లేచిపోయాను. తూలుకుంటూ గొడ్లపాకలోంచి మేడలోకి వెళ్ళాను. ఆ రాక్షసి నా భార్య కొడుకుని పక్కలో వేసుకుని పడుకునుంది. నా శక్తి అంతా కూడదీసుకుని గర్జించాను. "దుర్మార్గురాలా, ఇంత ద్రోహం చేస్తావా? నిన్ను నమ్మి ఆస్తిపాస్తులన్నీ నీ పేర రాసినందుకు తగిన ప్రాయశ్చితం చేసింది చాలక కులటవై ఈ అవమానం నేను ఎలా భరించాలి" అని రంకెలేశాను. ఆవిడ మంచం మీద నుంచి లేచి కూర్చుంటూ, "నీకు ఒకప్పుడు మానమర్యాదలున్నాయి గనుకన ఇప్పుడు అవమానం భరించలేకపోవడానికి" అంది వెటకారంగా. నా చూపు పిల్లవాడి మీద పడింది. వాడు తెల్లటి గుడ్డల్లో నిద్రపోతున్నాడు. వాణ్ణి చూస్తుంటే అసహ్యం ముంచుకొచ్చింది. ఛీ, వీడు నా కొడుకు కాదు. వీడికి చిల్లి కాని దక్కనివ్వను. వీడిని చంపేస్తాను, పీక పిసికి చంపేస్తాను అని అరుస్తూ మంచం దగ్గరికి పరిగెత్తబోతుంటే ఆగు అని కాలిలా హుంకరించింది. ఆగిపోయాను. "వెళ్ళు, వెనక్కి వెళ్ళు. మర్యాదగా వెళ్ళకపోతే వెళ్ళగొట్టిస్తాను. చేసిన ఘోరాలు చాలక ఇక శిశుహత్య ఒక్కటే మిగిలిందా? నీ పాపిష్టి చేతులతో నా పాపని తాకావా? చూడు, నిన్ను ఖూనీ చేయిస్తాను. వెళ్ళిపో" అంటూ గర్జించింది. తల్లడిల్లిపోయాను. భూమి కంపించిపోతున్నట్టు నిలకడగా నిలబడలేకపోయాను. ఏమిటి దౌర్భాగ్యం! ఈ ఆస్తిని పెంచుకొని ఈ మేడ కట్టుకున్న నేను ఇంత దిక్కులేని వాడినా అని బాధతో ఊగిపోయాను. "వెళ్ళవేం? ఇక ఎప్పుడు ఇంట్లోకి రాకు. పసివాడు ఉంటాడు. నీకు దివ్యమైన పాక ఉందిగా, సంతోషించు" అంది. వెటకారం భరించలేక తలదించుకొని వచ్చేస్తుంటే నన్ను ఇంట్లోకి రానించినందుకు నౌకర్లను తిట్టిపోసింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండమని వాళ్ళని హెచ్చరించింది. పాకలో కుక్కి మంచంలో కూలబడి కుళ్ళి ఏడ్చాను. నా మరదలు చావబోయే రాత్రి అలాగే ఏడ్చింది. నా కొడుకు కూడా యుద్ధంలోకి వెళ్ళబోయే ముందు అలాగే ఏడ్చాడు. నా వాళ్ళంతా ఒకప్పుడు నాకన్నా దీనంగా ఏడ్చుకున్నారు. వాళ్ళ మొర భగవంతుడు విన్నాడు. కానీ నాకు ఏదీ లేదు. ఈ రంపపు కోత తప్పదు. ఇంతే భగవంతుడా! నా శరీరం మరీ పాడైపోయింది. కుళ్ళిపోతోంది. ఒళ్ళంతా ఎక్కడికక్కడ కురుపులతో నిండిపోతుంది. ఆ బాధ భరించలేక అర్ధరాత్రిలో నేను భోరుమని ఏడుస్తుంటే ఒకనాటి రాత్రి మా తమ్ముడు దీపం తీసుకువచ్చాడు నా పాకలోకి. నా కళ్ళని నేను నమ్మలేక నిర్ఘాంతపోయాను. నా తమ్ముడు నన్ను చూడటానికి వచ్చాడు. వాడిని, వాడి పిల్లల్ని బర్మాలో దిక్కులేని స్థితిలో నడి ఒడ్డున వదిలేసి వచ్చాను. సొంత ఊరు వచ్చాక వాడి వాటా కూడా నా సొంతం చేసేసుకున్నాను. ఎన్ని రకాలుగానో వాణ్ణి సర్వనాశనం చేశాను. అయినా తన సర్వస్వాన్ని నాశనం చేసిన నన్ను చూడటానికి వచ్చాడు. అంతేకాదు, నా స్థితి చూసి కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. క్షణమాగి దీపం కింద పెట్టి దగ్గరికి వచ్చాడు. వాడి మొహం చూడలేక కళ్ళు రెండు మూసుకున్నాను. మొహం మీద నుంచి నెమ్మదిగా నా చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఒకసారి గొంతెత్తి భోరుమంటూ ఏడ్చాను. "అన్నయ్య" అంటూ పలకరించాడు. "ఏడవకన్నయ్య, నేను నిన్ను తీసుకెళ్తాను. నీకే భయమూ లేదు" అన్నాడు దగ్గర కూర్చుంటూ. నేను ఆశ్చర్యపోయి తమ్ముడి మొహంలోకి చూశాను. "లే అన్నయ్య, మా ఇంటికి వెళ్దాం. దిక్కు లేకుండా ఈ పాకలో పడి ఉండటం దేనికి?
నువ్వు నా దగ్గరే ఉందువు గాని. తమ్ముడు: అవునన్నయ్య, ఇన్నాళ్ళు నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను. మన మధ్య ఎన్ని జరగని నువ్వు నాకు తోడబుట్టిన వాడివే. నేను నిన్నెందుకు దూరం చేసుకుంటాను? నువ్వు దేవుడివి తమ్ముడు. నా కర్మకి నన్ను విడిచిపెట్టు. నేను ఈ పాకలోంచి బయటకొచ్చి ఎవరి కంటా పడలేను. నాకు ఇంకేమీ వద్దు. నన్ను క్షమించానని చెప్పు తమ్ముడు. మనస్ఫూర్తిగా క్షమించు తమ్ముడు అంటూ ప్రార్థించాను ఏడుస్తూ. తమ్ముడు ఎన్ని విధాలా చెప్పినా నేను వినలేదు. చేసిన దుర్మార్గాలు చాలక అక్కడికి వెళ్ళి కూర్చుని ఈ పాపిష్టి తెగులు ఆ పసివాళ్ళకు కూడా అంటగట్టనా? నేను అంగీకరించలేదు. తమ్ముడు వెళ్ళిపోయే ముందు అన్నాడు: క్షమించడం లాంటి మాటలెందుకు అన్నయ్య? మన కర్మలు అలా రాసి ఉన్నాయి. ఏదో జరిగింది. నిన్ను చూస్తే జాలి బాధ తప్ప ఇప్పుడేం ద్వేషం లేదు నాకు. సరే, నేను వెళ్తాను. నువ్వు అంతా మర్చిపోయి భగవంతుని ధ్యానించుకుంటూ గడుపు. ఇక అదే మనకు మిగిలింది. తమ్ముడు నిండు హృదయంతోనే మాట్లాడాడు. ఎవరూ లేరనుకున్న నాకు నిజమైన తమ్ముడు ఉన్నాడు. నాకు ఎంతో ధైర్యం వచ్చింది. చేతులు జోడించి పైకి నమస్కరిస్తూ ఎన్నడూ తెలియని భగవంతుణ్ణి ప్రార్థించాను. మర్నాడు తమ్ముడు మళ్ళీ ఏవో మందులు తీసుకుని వచ్చాడు. తరచూ వచ్చి మందులు ఇచ్చి నా కష్టసుఖాలు కనుక్కొని వెళ్తుండేవాడు. కొన్ని నెలలకు నా స్థితి చాలా బాగుపడింది. తమ్ముడి కొడుకు వేణుగోపాలానికి చదువు పూర్తయి ఏదో ఉద్యోగం వచ్చిందని కూడా చెప్పాడు. ఒకనాటి ఉదయం పూజ చేసుకుంటూ అనుకోని విధంగా తమ్ముడు భగవంతుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. అదృష్టవంతుడు. ఆ రోజు నాకు వస్తుందా? ఎప్పటికో. మేము బర్మా వెళ్ళకపోతే, అక్కడ డబ్బు సంపాదించకపోతే మా బతుకులు వేరేగా ఉండేవి. డబ్బు పాపిష్టిది. అది బంధాల్ని తెంపేస్తుంది, ప్రేమల్ని చంపేస్తుంది, మనుషుల్ని మృగాల్ని చేస్తుంది. అది బాగా తెలిసొచ్చింది నాకు. వేణుగోపాలం చెల్లెల్ని తీసుకుని ఉద్యోగం కోసం బస్తీ కాపురం వెళ్ళిపోయినట్టు విన్నాను. తమ్ముడు పోయాక మా చెల్లెలే నాకు మందులు పంపించేది. నా శరీరారోగ్యం కాస్త కుదుటపడినా మనోవేదన భరించరాందైంది. ఉన్న ఊళ్ళో సంపన్నుడై సుఖించవలసిన నా తమ్ముడి కొడుకు వేణు పొట్ట కోసం రెక్కలు విప్పుకొని ఊళ్ళు తిరగాల్సి వచ్చిందే. ఆనాడు మూర్ఖంగా నా భార్యకు వ్రాసిన ఆస్తి ఇక వేణుకి వచ్చే దారే లేదా? రోజుల తరబడి ఆలోచించాను. నా ఆలోచన వేణుకి చెప్పి వాడికి కావలసిన సహాయం చేయాలని మనసు నిలవక ఇప్పుడు బయలుదేరి వచ్చాను. తాత తిరిగి అన్నాడు: నేను చేసుకున్న పాపాలకే శిక్ష అనుభవిస్తున్నాను. దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తే అది ఇంకో పాపం అవుతుంది. ఇంతేకాదు నాయనా, నేను ఇంకా అనుభవిస్తాను. పీచులాంటి జుట్టు వేళ్లతో దూకున్నాడు తాత. భాస్కర్ మాట్లాడలేకపోయాడు. అసలేం మాట్లాడాలో కూడా తెలియకుండా పోయింది. తాతను చూస్తుంటే అన్ని ఘోరాలు ఎలా చేయగలిగాడు అనిపించింది. మానవుడు రాక్షసుడు కూడానా అని ఆశ్చర్యం వేసింది. మనిషి డబ్బుకు అంతగా లొంగిపోతాడా? ప్రేమని, కరుణని, న్యాయాన్ని, ధర్మాన్ని, సర్వాన్ని హరించే ఆ డబ్బు మనిషికి అంత అవసరమా? రక్తబంధాల్ని, మానవత్వాన్ని కూడా కబలించే ఆ పాపిష్టి ధనాన్ని కోరుకోవటంలో పొరపాటు లేదా? నాయనా అన్నాడు తాత గుంటల్లోకి దించుకుపోయిన కళ్ళతో చూస్తూ. నిజం చెప్పు బాబు, నన్ను నువ్వు క్షమించగలవా? తాతగారు, మిమ్మల్ని మీరు తెలుసుకున్నారు. మీలో నిజమైన పరివర్తన కలిగింది. చేసిన వాటికి పశ్చాత్తాపపడుతున్నారు. భగవంతుని వేడుకోండి క్షమించమని. అది ఒక్కటే మార్గం. భాస్కర్ ఆపొట్టు కూడా మందు ఇస్తుంటే తాత మారు మాట్లాడకుండా అందుకున్నాడు. వేణుగోపాలరావు భాస్కర్కు బాగా సన్నిహితమయ్యాడు. తాత ద్వారా సంక్రమించవలసిన ఆస్తి విషయం గురించి కూడా ఇద్దరూ మాట్లాడుకున్నారు. తాత పట్టుదల మీద ఒక లాయర్తో సంప్రదించి కోర్టులో కేసు దాఖలు చేశారు. భాస్కర్కు తార బాగా స్నేహమైంది. తరచూ భాస్కర్ తార కోసమే వాళ్ళ ఇంటికి పచార్లు సాగిస్తున్నాడు. యుద్ధ సమయంలో బర్మాలో చిన్నపిల్లవాడిలా ఉన్న వేణు అనుభవాలు వినాలనే కోరిక భాస్కర్ని ఆరాట పెడుతూ ఉండేది. ఒకనాటి సాయంత్రం సముద్రపు ఒడ్డుకు బయలుదేరుతూ వేణుని అడిగాడు భాస్కర్: మీ పెదనాన్నగారు మిమ్మల్ని ప్రోమ్లో విడిచి స్టీమర్ ఎక్కి వెళ్ళిపోయారు కదా, ఆ తర్వాత మీకు ఎలా గడిచింది? మన దేశం ఎలా రాగలిగారు? అప్పటి నుంచి నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. వేణుగోపాలరావు చిరునవ్వు నవ్వుతూ, అబ్బా, అది ఏనాటి సంగతండి, చెప్పడానికి ఏముంది అన్నాడు. ఆ పరిస్థితుల్లో జీవించిన మీకు చాలా విషయాలు తెలిసి ఉంటాయి అనుకుంటున్నాను. అది నిజమే. ఆ రోజులు, ఆ భయాలు తలుచుకుంటే వళ్ళు జలదరిస్తుంది. మనం అదంతా అనుభవించిన వాళ్ళమేనా అనిపిస్తుంది. నీకు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తూ ఉంటుందా తారా అని అతను చెల్లెల్ని అడిగాడు. వేణుగోపాల్ ప్రశ్నతో మౌనంగా నడుస్తున్న తార తల ఎత్తి నవ్వుతూ, ఇప్పటికి కాదు, అసలు ఆ రోజులు ఏనాటికైనా మర్చిపోతామా అని జ్ఞాపకం తెచ్చుకుంటే ఏడుపు కూడా వస్తుంది నాకు అంది. ఆమె మొహం చిన్నబోయినట్టయింది.
బాగుంది. మీరిద్దరూ కలిసి నన్ను చిత్రవధ చేస్తున్నారు. అసలు సంగతి చెప్పకుండా ఈ ఉపోద్ఘాతాలు దేనికి? ఇక్కడే కూర్చుని చెప్పుకుందాం. నేనిక ఒక్క అడుగు కూడా వేయను అంటూ ఇసుకలో కూర్చుండిపోయాడు భాస్కర్. అప్పుడు మాకు విమల అని ఇంకో చెల్లి ఉండేది అంది తార కూడా కూర్చుంటూ. వేణుగోపాల్ ఏదో గుర్తు తెచ్చుకుంటున్నట్టు హఠాత్తుగా ఎక్కడో ప్రారంభించాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.